ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తూ మరి యొక్క ఆరాధనా దినంలో సజీవులుగా ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రాలు. ఏకీభవిస్తూ షేర్ చేస్తూ మీ ప్రోత్సాహాన్ని తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 63వ అధ్యాయం 14వ వచనం. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసును. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించావనే మాట ఎంతో అద్భుతమైన మాట. దేవుడు మనకిచ్చే విశ్రాంతి వచనంలో కనిపిస్తుంది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందుతాయి అనే మాట మనం చదివాం కదా. సాధారణంగా ఎత్తు ప్రాంతానికి వెళ్ళాలంటే కష్టపడాలి, కానీ దిగేటప్పుడు చాలా సులభంగా దిగిపోవచ్చు. సైకిల్ తొక్కేటప్పుడు మీరు గమనించుంటారు, పల్లం అయితే చాలా సులభంగా తేలిగ్గా సైకిల్ వెళ్ళిపోతుంది. అదే ఎత్తుకు తొక్కాల్సి వస్తే చాలా కష్టపడాలి, బలం ఉపయోగించాలి, ఆయాసపడి త్రొక్కాలి. పల్లానికి దిగే పశువులు కూడా అలాగే దిగుతున్నప్పుడు ఎలా అయితే విశ్రాంతి పొందుతాయో, దేవుని ఆత్మ మనకు అలాంటి విశ్రాంతినిస్తానని ఈ వచనం సెలవిస్తుంది. ఒకవేళ ఈ ఉదయం మనలో ఎవరి జీవితాల్లోనైనా సమాధానం లేక విశ్రాంతి లేక ఉన్నాయేమో. చాలామంది ప్రార్థన కోరుతున్నప్పుడు అంటారు, మా ఇంట్లో మా జీవితంలో శాంతి లేదండి, నరకం చూస్తున్నాం, మా జీవితాల్లో విశ్రాంతి కావాలని ప్రార్థించండి అని అడుగుతుంటారు. అయితే ఈరోజు వాగ్దానం సెలవిస్తూ ఉంది, దేవుని ఆత్మ మనకు విశ్రాంతినిచ్చేదై ఉంది. యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈ మాటనే పలికారు కదా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ కులమేంటి, నీ మతమేంటి, నీ జాతి, నీ వర్గం, నీ రంగు, నీ చదువు ఇలాంటివి ఏవి దేవుడు అడగలేదు. కానీ ఆయన పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు నీవు రావాలంతే. ప్రయాసతో ఉన్నవారు ఎవరైనా సరే ఆయన యొద్దకు రాగలిగితే, ఆయన యొద్దకు వస్తే ఆయన విశ్రాంతినిస్తానంటున్నాడు. యేసుప్రభు వారు అబద్ధికుడు కాడు. తాను నెరవేర్చని వాగ్దానం ఏది ప్రభువు చేయలేదు. ఆయన వాగ్దానం చేశారు అంటే నెరవేరుస్తారంతే. అదే యేసుప్రభు వారిలో ఉన్న గొప్పతనం. మాట ఇచ్చి తప్పనివాడు. ఈరోజు విశ్రాంతిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వాలనేది ప్రభు యొక్క ఆలోచన. అంత మాత్రమే కాకుండా ఆయన నామానికి ఘనత కలుగునట్లు నిన్ను నన్ను నడిపించేవాడు ఆయన. ఈరోజు మన జీవితాలను ప్రభు చేతిలో పెడదాం. ఈ ప్రార్థన ఈరోజు మనం చేద్దాం. ప్రభువా, నీవు నన్ను ఎలా నడిపిస్తావంటే నా బ్రతుకు ద్వారా నీకు ఘనత రావాలి. నన్ను చూసేవారు నిన్ను ఘనపరచాలి. వీరు దేవుడు గొప్పవాడు కనుక వీరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు, వీరిని నడిపిస్తున్నాడని మన జీవితం చూసినప్పుడు దేవుని నామానికి మహిమ రావాలని అడుగుదాం. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. విశ్రాంతినిచ్చే దేవుడిని విశ్రాంతి దినమందు మందిరమందు చేరి ఆరాధించండి. గణపరిచి తన మార్గాల్లో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. పశువులకు పల్లములో విశ్రాంతి దొరికినట్లు నీ ఆత్మలో మాకు విశ్రాంతి దొరుకుతుందని సెలవిచ్చినందుకు స్తోత్రాలు. మమ్మల్ని ఘనపరుస్తూ నడిపించే దేవుడుగా మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ దినమంతా ఈ మాటల ద్వారా మా ప్రియులను బలపరచమని, ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించమని అడుగుచు క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. గాడ్ బ్లెస్ us. థ్యాంక్ యూ ఆల్. ఈ ఆడియో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అనేకులకు షేర్ చేయడం ద్వారా చిన్న సువార్తలో మీరు కూడా పాలు పంచుకోండి. థ్యాంక్ యూ.